ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకండి. టైంని సేవ్ చేయడానికి చూడండి. రిచ్ పర్సన్ ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేయడు. టైంని సేవ్ చేస్తాడు. ఆ సేవ్ చేసిన టైంలో తను ఇంకా రిచ్ ఎలా అవ్వాలని ఆలోచిస్తాడు. మిడిల్ క్లాస్ పర్సన్ తన మనీని సేవ్ చేద్దాం అనుకునే టైంలో తన టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తాడు. కాబట్టి తను రిచ్ అవ్వడానికి ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి రిచ్ మైండ్ సెట్ వర్సెస్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్. ఒక ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అనే దానిపైన ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ధనవంతుడు వచ్చేసి ఒక 1 మంత్కి 2 మంత్స్కి 3 మంత్స్కి ఆలోచించాడు. తను ఏదైనా లాంగ్ లాస్టింగ్గా ఆలోచిస్తాడు. మినిమం 1 ఇయర్ గురించి ఆలోచిస్తాడు. అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చేసి జస్ట్ ఈ రోజుకి, ఈ వారానికి, ఈ నెలకి ఆలోచిస్తాడు. ఎప్పుడైనా సరే మనం ధనవంతులాగా ఆలోచించాలంటే 1 ఇయర్కి, 1 ఇయర్ కన్నా అబోవ్ 1 ఇయర్ కోసమే మనం ఆలోచించాలి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా 1 వీక్కి, 1 మంత్కి అలా అయితే ఆలోచించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, రిచ్ పర్సన్ చెప్పల్స్ కానీ కొన్నాడంటే 800-1200 మినిమం 1K రేంజ్లో అయితే కొంటాడు. అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 200-400, 300 మిడిల్ రేంజ్లోనే కొంటాడు. ఈ చిన్న ఎగ్జాంపుల్‌తో అయితే మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఈ చిన్న ఎగ్జాంపుల్‌ని అయితే నేనైతే ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక పర్సన్ 1Kతో అయితే చెప్పల్స్ కొన్నాడంటే తను మినిమమ్‌లో మినిమం 1 ఇయర్ అయితే ఆ చెప్పల్స్‌ని వాడతాడు. అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చెప్పల్స్ కొన్నాడంటే ఒక 300 రేంజ్‌లో అయితే కొంటాడు. ఆ 300 రేంజ్‌లో కొన్నటువంటి చెప్పల్స్ ఎక్కువ క్వాలిటీ రావు. అలాగే కాళ్ళకి వేసుకుంటే కంఫర్ట్ ఉండవు. కానీ ఆ 300 పెట్టే కొంటాడు. మళ్ళీ ఎక్కువ మనీ వేస్ట్ చేయకూడదని చెప్పేసో ఏంటో గాని. నాకు తెలిసినంత వరకు ఆ 300తో కొన్న చెప్పల్స్ 3 మంత్స్ కన్నా ఎక్కువైతే రావు. అలాగే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ 1 ఇయర్‌కి చూసుకుంటే 1 ఇయర్‌కొచ్చేసి 4 టైమ్స్ కొంటాడు. 4 × 3 = 1200. 1200తో చెప్పల్స్ కొంటాడు 1 ఇయర్‌కైతే. అదే ఒక రిచ్ పర్సన్ అయితే ఓన్లీ 1Kతో ఎట్ ఎ టైమ్ 1 టైమే చెప్పల్స్ కొంటాడు కాబట్టి ఇక్కడ తనకి టైమ్ సేవ్ అవుతుంది. మోర్ దాన్ 3 టైమ్స్ అయితే షాప్‌కి వెళ్తాడు కాబట్టి ఇక్కడ 3 టైమ్స్ అలాగే 4 టైమ్స్ టైం అయితే వేస్ట్ అవ్వచ్చు. కానీ ఒక రిచ్ పర్సన్ ఎలా అయితే లాంగ్ లాస్టింగ్‌గా ఆలోచించి కంఫర్ట్ కూడా చూసుకొనైతే కొన్నాడో అతనికి టైం వేస్ట్ అవ్వదు. అలాగే ఈ 1 ఇయర్ తప్పకుండా కంఫర్ట్‌గా వాడతాడు కాబట్టి ఇతనికైతే ఇక్కడ టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్యాంట్స్. ఈ ప్యాంట్స్ వచ్చేసి మిడిల్ క్లాస్ పర్సన్ అయితే 300-400 రేంజ్‌లో అయితే కొంటాడు. అలాగే ఒక ధనవంతుడైతే 1500 రేంజ్‌లో ఒక ప్యాంట్ అయితే కొంటాడు. కానీ తిను తీసుకున్న ప్యాంట్‌కి కలర్ షేడ్ అవ్వదు. లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎటువంటి డ్యామేజెస్ రావు. పీచులు కూడా లెగవు. అట్‌లీస్ట్ పీచులు కూడా లెగవు. అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 400కి ప్యాంట్ అయితే కొంటే దానికి పీచులు లెగుస్తా ఉంటాయి. కలర్ షేడ్ అవుతాయి. అవి 4 మంత్స్ వేసుకొని చినిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 1500 పెట్టి కొన్న ప్యాంట్ అయితే చూడటానికి కూడా రిచ్ లుక్‌నిస్తుంది. ఆ క్లాత్ కూడా చాలా బావుంటుంది. తను వేసుకున్నది చూస్తేనే అర్థమైపోతుంది. తను కాస్ట్ ఎక్కువ పెట్టి ప్యాంట్ కొన్నాడని. అదే ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ప్యాంట్ కొంటే అది చూడడానికి కూడా బాగోదు. అది అంత లాంగ్ లాస్టింగ్‌గా ఉండదు. అంత క్వాలిటీగా ఉండదు. అంత కంఫర్ట్‌గా ఉండదు. సో, మీరు కూడా రేపటి నుంచి ఏదైనా కొందామనుకుంటే ప్రైస్ నాట్ ఎ మ్యాటర్. చూడండి, క్వాలిటీ చూడండి, లాంగ్ లాస్టింగ్ వస్తుందా లేదా చూడండి, రివ్యూస్ చూడండి. ప్రైస్ నాట్ ఎ మ్యాటర్. ఎప్పుడైనా సరే మనం కొన్నది ఎన్ని ఇయర్స్ వాడుతున్నాం అనేదే ముఖ్యం. ఎంత టైమ్‌ని సేవ్ చేసామనేదే ముఖ్యం. మిడిల్ క్లాస్ పర్సన్ 1 ఇయర్‌కి 2-3 టైమ్స్ అయితే షాప్‌కి వెళ్తాడు. ఆ 2-3 టైమ్స్ వెళ్ళినందుకు తన టైం వేస్టు. అలాగే తన ఇంటి దగ్గర నుంచి షాప్‌కి వెళ్ళడానికి ఆ ఫ్యూయల్ అనేది వేస్టు. అదే ఒక రిచ్ పర్సన్ 1 టైమే కొంటాడు. కానీ తనకి టైం అనేది వేస్ట్ అవ్వదు. ఫ్యూయల్ కాస్ట్ 1 టైమే. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే ఒక రిచ్ పర్సనే ఎప్పుడైనా సరే కరెక్ట్‌గా ఉంటాడు. 2-3 టైమ్స్ ప్యాంట్ కొన్నా కానీ ఒక ప్యాంట్ కాస్ట్ వచ్చేసి 400 యేసుకున్న 3 టైమ్స్ కొంటే 1200. అదే ఒక రిచ్ పర్సన్ 1500కి ప్యాంట్ కొన్నా కానీ తను ఎక్కువ టైమ్స్ షాప్‌కి వెళ్ళడు. ఎక్కువ టైమ్స్ తన టైం అనేది వేస్ట్ అవ్వదు. కానీ మిడిల్ క్లాస్ పర్సన్ 3 టైమ్స్ షాప్‌కి వెళ్తాడు. 3 టైమ్స్ ఫ్యూయల్ కాస్ట్ పడుతుంది. తనకి 3 టైమ్స్ టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక రిచ్ పర్సన్ లాగే ఆలోచించండి. రిచ్ పర్సన్ లాగే ఉండండి. ఎప్పుడూ కూడా టైం వేస్ట్ చేయకండి. టైంని సేవ్ చేయడానికే చూడండి. రిచ్ పర్సన్ ఎప్పుడు కూడా టైంని వేస్ట్ చేయడు. టైంని సేవ్ చేస్తాడు. ఆ సేవ్ చేసిన టైంలో తను ఇంకా రిచ్ ఎలా అవ్వాలని ఆలోచిస్తాడు.
మిడిల్ క్లాస్ పర్సన్ తన మనీని సేవ్ చేద్దాం అనుకునే టైంలో తన టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తాడు కాబట్టి తను రిచ్ అవ్వడానికి ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు. నేను తీసుకున్నటువంటి ఈ 2 ఎగ్జాంపుల్స్ అయితే చాలా చిన్నవి. మీరు పెద్ద బడ్జెట్లో చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ పర్సన్కి రిచ్ పర్సన్కి ఇంకా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను జస్ట్ ఈ 2 అయితేనే మీ అందరికి అర్థమయ్యే విధంగా ఈ 2ని తీసుకొని మీకైతే, అలాగే మనం రోజువారీ యూజ్ చేసేటువంటి షర్ట్స్లో అయినా, బయటకి వెళ్ళినప్పుడు చూసేటువంటి వెహికల్స్లో అయినా సరే రిచ్ పర్సన్ ఎప్పుడు కూడా లాంగ్ లాస్టిక్ అని ఆలోచిస్తాడు. మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడు కూడా అప్పుడు ఆ టైంకి ఆ మంత్కి ఆలోచిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కూడా ఒక రిచ్ పర్సన్ లాగా ఆలోచించండి. అది ఏ వస్తువైనా తను తీసుకునే ఫుడ్లో కూడా రిచ్ పర్సన్ ఎప్పుడు తన హెల్త్ కోసం ఆలోచిస్తాడు. మిడిల్ క్లాస్ పర్సన్ లా కాదు, ఎప్పుడు కూడా రిచ్ పర్సన్ లాగా ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టా పేజ్. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్లో చెప్పండి. ఏదైనా కొత్త టాపిక్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఆ టాపిక్ మీద అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.